అక్టోబర్ 28, 2025న రష్యన్ కాస్మానాట్స్ సర్జ్ రిట్స్కీ మరియు అలెక్సీ జుబ్స్కై ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెలుపల 6 గంటల 50 నిమిషాల పాటు స్పేస్ వాక్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు కొత్త శాస్త్రీయ పరికరాలను అమర్చారు మరియు కొన్ని ముఖ్యమైన పనులు కూడా చేశారు. సర్జ్ రిచ్కవ్ 73వ ఎక్స్పెడిషన్ కమాండర్. ఈయనకి ఇది రెండవ స్పేస్ వాక్. అలెక్సీ జుబ్స్కవ్ ఫ్లైట్ ఇంజనీర్. ఇది ఈయనకి మూడవ స్పేస్ వాక్. వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెలుపల ఏం చేశారంటే ఐపీఐ 500 పల్సార్ ప్లాస్మా ఇంజెక్టర్స్ను నౌకా మల్టీపర్పస్ ల్యాబొరేటరీ మాడ్యూల్పై అమర్చారు. ఇది భూమి యొక్క ఐనోస్ఫియర్పై ఉపగ్రహ ప్రభావాలను అధ్యయనం చేస్తుంది. ఈఎంఎంఐ కంట్రోల్ ప్యానెల్ను యూరోపియన్ రోబోటిక్ ఆర్మ్ కోసం న్యూకాపైకి అమర్చారు. ఎక్రాన్ ఎం ఎక్స్పెరిమెంట్ కోసం శాస్త్రీయ పరికరాలను అమర్చారు. ఇది స్పేస్లో సెమీకండక్టర్ బిహేవియర్ను అధ్యయనం చేస్తుంది. న్యూకా యొక్క ఒక పాత్ హోల్ను వీళ్ళు క్లీన్ చేశారు. ఇది సెన్సార్ ఖచ్చితత్వం కోసం చేయబడింది. షెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ కేటాయించిన సమయం 6 గంటల 28 నిమిషాలు కాగా వీళ్ళు 6 గంటల 54 నిమిషాల టైం తీసుకున్నారు. ఐఎస్ఎస్ చరిత్రలో ఇది 277వ స్పేస్ వాక్. ఈ మిషన్ ద్వారా అమర్చబడిన సైంటిఫిక్ పరికరాలు ప్లాస్మా బిహేవియర్, రోబోటిక్స్ ఆర్మ్ ఆపరేషన్స్ మరియు మైక్రోగ్రావిటీలో పదార్థాల ప్రవర్తనపై విలువైన సమాచారం ఇస్తాయి. భవిష్యత్తులో శాటిలైట్ డిజైన్, స్పేస్ రోబోటిక్స్ మరియు మూన్ ఆర్ మార్స్ మిషన్లకు ఉపయోగపడతాయి.